హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక శుభవార్త మీతో షేర్ చేసుకోబోతున్నాం. 2020 మొదట్లో శాస్త్రవేత్తల బృందం ఒకటి మొట్టమొదటిసారిగా మ్యాటర్ని సృష్టించారు. అది కూడా ఏమీ లేకుండానే, అంటే అవుట్ ఆఫ్ నథింగ్. ఇదంతా నిజమే, మిమ్మల్ని ఏమీ ఆట పట్టించడం లేదు. యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్లోని ఒక అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ఏమీ లేని దానిలోనే ఎంతో కొంత ఉంది అని గుర్తించారు. అంటే సంథింగ్ ఫ్రమ్ నథింగ్. ఒక్కసారి ఊహించండి, ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే భవిష్యత్తులో మనం ఒక 3D ప్రింటర్ని చూడొచ్చు. అది కూడా ఎటువంటి రా మెటీరియల్ లేకుండా. మీ ఇల్లు, భవనాలు ఇలాంటివన్నీ ఏమీ లేకుండానే సృష్టించవచ్చు. దీన్ని ఉపయోగించి మనం యూనివర్స్ని కూడా ఎలా కంట్రోల్ చేయొచ్చు అన్న విషయాన్ని కూడా వెతికి పట్టుకున్నారు. నిజానికి ఈ వాక్యం చెప్పడానికి కొద్దిగా భయంగానే ఉంటుంది. ఇదివరకు మనం చదువుకునే వాటిలో కానీ, మనకు తెలిసిన విషయంలో కానీ మ్యాటర్ని మనం క్రియేట్ చేయలేం, అలాగే డిస్ట్రాయ్, నాశనం కూడా చేయలేమని చదువుకున్నాం. ఇది విశ్వానికి సంబంధించిన అతిపెద్ద ముఖ్యమైన సిద్ధాంతం. అయితే ఇక్కడే ఒక విషయం మనం ఆలోచించాలి. ఎందుకంటే ఫిజిక్స్లోని ఒక సిద్ధాంతం ఇప్పటికే ఈ సిద్ధాంతాన్ని కొద్దిగా ఉల్లంఘించింది. అదే బిగ్ బ్యాంగ్ థియరీ, అతిపెద్ద మూల సిద్ధాంతం. దాని ప్రకారం యూనివర్స్ నథింగ్ నుంచి సృష్టించబడింది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ అంగీకరించారు. అందుకు శాస్త్రవేత్తలు వారి తెలివినంతటినీ ఉపయోగించారు. అదే సమయంలో శాస్త్రవేత్తలు మనకు మరో విషయాన్ని కూడా ధృవీకరించారు. అసలు అప్పటికే మ్యాటర్ మాత్రమే కాదు, దానికి వ్యతిరేకంగా యాంటీ మ్యాటర్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటుందని భావించారు. ఏదో ఒక చోట ఈ రెండు కలిసినప్పుడు వాటిని అవే నాశనం చేసుకుంటాయి. ఇక మిగిలిందేముంటుంది? ఏమీ ఉండదు. మ్యాటర్, యాంటీ మ్యాటర్ అయితే నాశనం అయిపోయాయి. మరి ఇప్పుడే అసలు ప్రశ్న మొదలవుతుంది. నథింగ్ అంటే ఏమిటి? ముందుగా మనం అది ఏంటో తెలుసుకుంటే ఆ తర్వాత యూనివర్స్కి సంబంధించిన ప్రశ్నలకి మనం సమాధానం దొరకవచ్చు. క్వాంటమ్ మెకానిక్స్కి సంబంధించి అసలు నథింగ్ అన్నదే లేదు. మన విశ్వానికి సంబంధించి ఏదో ఒక దానిలో అన్ని కణాలు, పార్టికల్స్ తీసేసినా కూడా 100% శూన్యం అనేది మిగలదు. నిజానికి మనం వాక్యూమ్ అని ఏదైతే అనుకుంటున్నామో అది పూర్తిగా ఖాళీగా లేదు. వాటిలో అక్కడక్కడ పార్టికల్స్, యాంటీ పార్టికల్స్ జంట ఏర్పడుతూనే ఉంటుంది. వీటిని క్వాంటమ్ ఫ్లక్చుయేషన్స్ అని అంటారు. అసలు ఈ క్వాంటమ్ ఫ్లక్చుయేషన్స్ ఎలా ఏర్పడతాయి, అందులో ఏముంటాయి అన్నది ఇక్కడ అసలైన ప్రశ్న. ఈ విషయంలో శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధన జరుపుతూనే ఉన్నారు. కానీ ఫ్లక్చుయేషన్స్ ఏర్పడిన మాట మాత్రం వాస్తవం. దానికి శాస్త్రవేత్తలు సరైన రుజువులు కూడా చూపిస్తూ ఉన్నారు. 1947లో ఈ విషయం మన ముందుకు తీసుకొచ్చారు. 1974లో స్టీఫెన్ హాకింగ్ రేడియేషన్ ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించి ప్రపోజ్ చేశారు. హాకింగ్ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ వర్చువల్ పార్టికల్స్ అన్ని బ్లాక్ హోల్లో ఈవెంట్ హారిజాన్లో తిరుగుతూ ఉన్నప్పుడు బ్లాక్ హోల్ ఆ కణాల్లో ఒకదాన్ని లోపలికి లాగేసుకుంటుంది, మరొక కణాన్ని బయటకు విసిరేస్తుంది. అలాంటప్పుడు బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళిపోయిన పదార్థం నశించిపోయినట్టే కదా. బ్లాక్ హోల్ గ్రావిటీలో అది చిక్కుకుపోయి వెళ్ళిపోతుంది. ఇదంతా జరగడానికి ఎంత శక్తి అవసరమవుతుందో అదంతా బ్లాక్ హోల్ బ్లాక్ మాస్గా రూపుదిద్దుకుంటుంది. దీనికి అర్థం తెలుసుకోవాలంటే మనం ఐన్స్టైన్ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలి. E = mc² అండ్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి బ్లాక్ హోల్ నిదానంగా ఆవిరైపోతుంది. హాకింగ్ సిద్ధాంతం ప్రకారం బ్లాక్ హోల్ దగ్గర కూడా ఎంతో కొంత ఉష్ణోగ్రత ఉంటుంది. TH = SC3/H. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఫార్ములా చూడండి. ఈ ఫార్ములా అయితే మన దగ్గర ఉంది, కానీ హాకింగ్ రేడియేషన్ యొక్క అసలైన వివరణ మాత్రం ఎవరి దగ్గర లేదు. ఈ ఫార్ములాలో థర్మోడైనమిక్స్, క్లాసికల్ మెకానిక్స్, రిలేటివిటీ, క్వాంటమ్ మెకానిక్స్ వంటి పదాలను ఉపయోగించారు. దీని ఆధారంగానే ఇప్పటి వరకు యూనిఫైడ్ థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్, ఏకీకృత క్షేత్ర సిద్ధాంతం ప్రపోజ్ చేశారు. స్టీఫెన్ హాకింగ్ సిద్ధాంతాలన్నీ చాలా ప్రాథమికంగా చేసిన పరిశోధనలే. వాటిలో ఉంచి థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్న సిద్ధాంతం బలపడింది. బ్లాక్ హోల్ యొక్క గ్రావిటీతో వచ్చిన వర్చువల్ పార్టికల్స్ని నిజంగానే చూపించగలదు. అయితే అది సృష్టించే మ్యాటర్ భూమిని సృష్టిస్తే ఏమవుతుంది? అలా అనుకుంటే మనకి బ్లాక్ హోల్తో పని లేదు. ఇదైతే చాలా తేలిక. మనకు కావాల్సిందల్లా $4.75 బిలియన్. ఇంకా ఇది చాలా పెద్ద స్థలం. అంటే దాదాపు 27 కిలోమీటర్ల ఒక ట్యూబ్ని తయారు చేయాలి. అయితే అది భూమి మీద కాదు, భూమి కన్నా 100 మీటర్ల కింద భాగం అన్నమాట. కానీ నిజానికి మనకు కావాల్సింది ఒక పెద్ద హైడ్రోన్ కొలైడర్. అదృష్టవశాత్తు కౌన్సిల్ యూరోపియన్ పవర్ రీసెర్చర్ న్యూక్లియర్ క్లుప్తంగా CERN 2018లో ఇంత ఖర్చు చేసి శాస్త్రవేత్తలు స్విట్జర్లాండ్లో ఒక ఎలక్సీని రూపొందించారు. ఎలక్సీ లోపల కణాలన్నీ కాంతి కన్నా వేగంగా తిరుగుతూ ఉంటాయి. దానివల్ల ఆ పార్టికల్స్ యొక్క అసలైన రూపం నశించిపోతుంది. వాటిలోంచి వచ్చే ఎనర్జీ వేరే చిన్న పార్టికల్స్ని సృష్టిస్తుంది. 2012లో CERN ఒక పార్టికల్స్ని కనుగొంది.
దాన్ని బోజోన్ లేదా దేవుని పార్టికల్స్ అని పిలుస్తారు. ఇది గ్రావిటీ సిద్ధాంతాన్ని జనరేట్ చేస్తుంది. క్వాంటమ్ మెకానిక్స్లోని స్టాండర్డ్ మోడల్ దీన్ని ప్రిడిక్ట్ చేస్తోంది. కానీ ఇప్పటి వరకు సరైన వివరణ అయితే లేదు. ఒకవేళ శాస్త్రవేత్తలు నిజంగా ఆ కణాన్ని కల్పిస్తే క్వాంటమ్ మెకానిక్స్ని ఐన్స్టైన్ రిలేటివిటీకి మధ్య మిస్ అయిన లింకు దొరుకుతుంది. దీని ఫలితంగా చివరికి మనకి థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ దొరికినట్టే. అయితే ఎనర్జీని మ్యాటర్ కింద మార్చివేసే ప్రక్రియలో ఇది మాత్రమే భాగం కాదు, సరిపోదు. దానికి ఇంకొక పద్ధతి కూడా ఉంది. అది ఇంత ఖర్చు కూడా అవ్వదు. అదే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, దృఢమైన అయస్కాంత క్షేత్రాలు. అంటే ఒకవేళ స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ సృష్టించగలిగితే పార్టికల్ యాంటీ పార్టికల్ జంట కృత్రిమంగా సృష్టించవచ్చు. ఈ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా అమెరికన్ శాస్త్రవేత్త జూలియన్ సీమోర్ స్వింగర్ రూపొందించారు. అందుకే దీన్ని స్వింగర్ ఎఫెక్ట్ అంటారు. అయితే ఇందులో కూడా ఒక సమస్య లేకపోలేదు. పార్టికల్ యాంటీ పార్టికల్ని కృత్రిమంగా సృష్టించాలి అంటే వాటికి స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్తో పాటు హైలీ ఎనర్జెటిక్ మరియు మ్యాగ్నెటికల్లీ యాక్టివ్ న్యూట్రాన్స్ కావాలి. స్టార్స్ లాంటి సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్లో మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది. భూమి మీద ఉన్న ల్యాబ్స్లో వీటిని సృష్టించడం వీలు కాని పని. శాస్త్రవేత్తలు దీన్ని కూడా ఒక ఇంజనీరింగ్ పద్ధతిని ఉపయోగించారు. భూమి మీద ఉన్న ల్యాబ్స్ని ఒక స్కేల్ కిందకి దించారు. అంటే ఎప్పటి వరకు మనం 3D ప్రపంచం గురించి మాట్లాడుకున్నాం. దీన్ని 2Dగా రూపొందిస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన సహాయంతోనే యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్లోని అంతర్జాతీయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు ఒక 2D గ్రాఫీన్ షీట్పై ఒక నిర్దిష్టమైన విధానంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని సృష్టించారు. ఈ గ్రాఫీన్ షీట్స్ అంటే ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? మనం సాధారణంగా ఉపయోగించే పెన్సిల్ లోపల లెడ్ ఉంటుందని మనందరికీ తెలుసు. అది గ్రాఫైట్. అందులోని కార్బన్ని ఉపయోగించి ఈ పల్చని గ్రాఫీన్ షీట్స్ని తయారు చేశారు. అది గ్రాఫిన్. చూడ్డానికి చాలా పల్చగా ఉన్న ప్రపంచంలోని అతి దృఢమైన పార్టికల్ ఇది. ఇదే మెటీరియల్ను ఉపయోగించి స్పేస్ ఎలివేటర్స్ తయారు చేయడానికి సిద్ధమయ్యారు. స్పేస్ లిఫ్ట్ అంటే ఎటువంటి రాకెట్ సాయం లేకుండా స్పేస్లోకి ట్రావెల్ చేయగల సాధనం. 2022 మొదట్లో శాస్త్రవేత్తల బృందం వాక్యూమ్ నుంచి మ్యాటర్ను సృష్టించడంలో సఫలీకృతమైంది. దీని కారణంగా ఎలక్ట్రాన్ ఇంకా దాని యాంటీ పార్టికల్ పాజిట్రాన్ మీద పరిశోధనలు చేశారు. వాటి ఫలితాల్ని సిద్ధాంతపరంగా మ్యాచ్ చేశారు. ఇదే విషయమై శాస్త్రవేత్తల్ని ప్రశ్నించగా వారు అసలు దీని మీద పరిశోధన చేయాలి అన్న లక్ష్యంతో చేయలేదు. కేవలం వారి ఉద్దేశం వల్ల గ్రాఫిన్ షీట్స్ మీద ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎలా పనిచేస్తాయి అన్నది తెలుసుకోవడం మాత్రమే. నిజానికి ఇంత శక్తి వల్ల పరికరం అంతా కాలిపోతుందని వాళ్ళు అనుకున్నారు. ఆశ్చర్యకరంగా వారికి స్వింగర్ ఎఫెక్ట్కి రుజువు దొరికింది. దీనివల్ల 2 డైమెన్షనల్ పార్టికల్స్ని ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశం దొరికింది. క్వాంటమ్ స్కేల్లో చాలా ఇంటరాక్షన్స్ ఉంటాయి. వాటిని విభజించడం కూడా చాలా కష్టం. కానీ అదృష్టవశాత్తు రిచర్డ్ ఫాన్మెన్ అనే శాస్త్రవేత్త వీటి మీద పరిశోధనలు జరిపారు. వాటిని విభజించి పలు చిత్రాల్ని గీశారు. ఫైన్మెన్ డయాగ్రామ్స్ అంటారు. ఈ డయాగ్రామ్స్ని అర్థం చేసుకోవడం చాలా సులువు. వీటిని టైం ఇంకా యాక్సిస్ 2 కోణాలుగా గ్రాఫ్లో గీయవచ్చు. వై యాక్సిస్ టైం, ఎక్స్ యాక్సిస్ స్పేస్గా తీసుకోవాలి. స్ట్రెయిట్ లైన్ను అసలైన పార్టికల్స్గా అర్థం చేసుకోవాలి. వేవీ తరంగాల రూపంలో ఉన్న వాటిని ఫోటాన్ అంటే ఎనర్జీ లాగా తీసుకోవాలి. పార్టికల్ యాంటీ పార్టికల్ స్ట్రెయిట్ లైన్గా కలిసినప్పుడు వాటిలోంచి ఎనర్జీ ఒక వేవ్ రూపంలో బయటకు వస్తుంది. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ పాజిటివ్ కలిసినప్పుడు ఎనర్జీ క్రియేట్ అయినప్పుడు తిరిగి ఆ ఎనర్జీని ఎలక్ట్రాన్తో పాజిట్రాన్గా పేర్ అవుతుంది. ఇదే తరహాలో ఇతర ఇంటరాక్షన్స్ని కూడా అర్థం చేసుకోవచ్చు. మ్యాటర్లోని ఒక పార్టికల్ యొక్క ప్రాపర్టీస్ యాంటీ మ్యాటర్కి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. ఏ టైంలో ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయో అనే విధానంలో కూడా వ్యతిరేకంగానే ఉంటాయి. మనం బిగ్ బ్యాంగ్ నుంచి విడుదలయ్యే మ్యాటర్, యాంటీ మ్యాటర్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ యాంటీ మ్యాటర్ బిగ్ బ్యాంగ్ ఏకత్వం నుంచి బయటికి రాకుండా టైంలో ఆ ఫ్లోలోనే వెనక్కి వెళ్ళి సింగులారిటీతో లోపలికి వెళ్తోందా? ఇదే నిజమైతే ఈ కారణంతోనే యూనివర్స్లో మ్యాటర్ రిలీజ్ అవుతుంది. అయితే ఇదంతా ఊహ మాత్రమే. మీకేమనిపిస్తోంది? యాంటీ మ్యాటర్ నిజంగానే మ్యాటర్ లాగా మారిపోతోందా? టైంలో వెనక్కి వెళ్ళి ఏకత్వం పొందుతోందా? కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.